यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం దయానంద చరణో మనసా స్మరామి. ఈ 15వ అధ్యాయంలో చాలా అద్భుతంగా ఒక శ్లోకం వస్తుంది. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః ఆత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమః అథోస్మి లోకే వేదే చ పురుషః ప్రదితః. ఎంత అద్భుతంగా చెప్తుందో భగవద్గీత. అంటే ఈ లోకంలో రెండే ఉన్నాయి, ఒకటి క్షరం, రెండు అక్షరం. ఇది చూడండి, కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా భగవద్గీత 15వ అధ్యాయంలో క్షరము అక్షరం అనేటువంటి రెండు టాపిక్స్ మీద నడుస్తుంది. క్షరం అంటే నశించిపోయేది అని అర్థం. అక్షరము అంటే నాశనము లేనిది అని అర్థం. ఈ లోకంలో నశించేవి ఏమిటి అని ప్రశ్న తీసుకుంటే అసలు లోకమే నశిస్తుంది. లోకంలో కాదు, లోకం మొత్తమే నశించేదే. అందుకనే లోక్యతే అనుభూయతే ఇది లోకః. అరటిపండు ఉందనుకోండి, దానికి 2 రకాల నాశనాలు ఉంటాయి. ఒకటి, పండిన తర్వాత మనం తినేస్తే కనబడకుండా పోతుంది, మనం తినకుండా అట్టి పెడితే కుళ్ళిపోయినా పోతుంది. 2 రకాలు. ఒకటి మనం తినేయాలి, తింటే కనబడకుండా పోతుంది, తినలేదనుకోండి అది కుళ్ళిపోయి కనబడకుండా పోతుంది. 2 రకాలు. అలాగనే ఈ లోకానికి మొత్తానికి కూడా ఒక డెఫినిషన్ ఏంటనంటే అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. కృష్ణుడు చాలా అద్భుతంగా భగవద్గీతలో చెప్తాడు. ఆయన అనిత్యం అసుఖం లోకం. అనిత్యం అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ పెరిషబుల్. క్షరం అంటే ఏంటి? పెరిషబుల్ అంటే పెరిష్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చామంతి పువ్వు నిన్న చెట్టుకున్నప్పుడు ఫ్రెష్గా తాజాగా ఉన్నింది. ఒక 3 రోజుల క్రితం అసలు ఇలా విచ్చుకోలేదు, చిన్న బడ్డుగా ఉన్నింది. అంతకుముందు అదే లేదు. కానీ అలాగ పరిణామం చెంది బాగా తాజాగా ఉంది. దాన్ని కట్ చేసాం, పట్టుకొచ్చి ఇక్కడంతా అలంకరణ చేసాం. ఈ రోజుకి ఇలా ఉంది, రేపు ఇలా ఉంటుందా? ఎల్లుండి ఇలా ఉంటుందా? ఆ తర్వాత అసలు కనబడుతుందా? కనపడదు.
అంటే ఈ లోకంలో ఏ వస్తువుని తీసుకున్నా నిరంతరం మారిపోతూ ఉంటుంది. అందుకనే నిత్యంగా ఒక రూపంతో ఏది ఉండదు. అనిత్యం అంటే నిరంతరం మారిపోతూ ఉంటుంది. నేను 10 రోజుల క్రితం ఇలా లేను, 10 రోజుల తర్వాత ఇలా ఉండను, 10 ఏళ్ల తర్వాత ఇలా ఉండను, ఆ తర్వాత ఉంటాను ఉండను. కాబట్టి ఈ లోకం యొక్క పోకడ ఏంటనంటే, ఈ లోకంలో కానీ లోకమే కానీ లోకంలో ఏ వస్తువైనా కానీ దీని నియతి ఏంటనంటే, ఇక్కడ ఉండేటువంటి ధర్మం ఏంటనంటే, ఇట్ ఈస్ పెరిషబుల్. కాన్స్టెంట్ చేంజ్ అలా జరుగుతూనే ఉంటుంది, నిరంతరం మార్పు పొందుతూ ఉంటుంది ఈ లోకం. కానీ నిరంతరం మార్పు పొందే ఈ లోకానికి మార్పు చెందకుండా ఉండేటువంటి ఒక తత్వం ఒకటి ఉంది. అదేంటి? ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మ ఇతి ఉదాహృత. చూడండి, అతను మార్పు చెందడు, మార్పు చెందనటువంటి తత్వం అది. దట్ ఈస్ స్టేబుల్, అది పర్మనెంట్. అందుకనే కృష్ణుడు అంటాడు, మారే వాటిని నువ్వు పట్టుకున్నావా నువ్వు మారిపోతుంటావు. నువ్వెలాగో మారిపోయేటువంటి దాన్ని పట్టుకున్నావు, నువ్వు మారిపోతున్నావు. మళ్ళీ మారిపోయేదాన్నే పట్టుకున్నావు అనుకో, ఇంకా మారిపోతూనే ఉంటావు, చివరికి మాడిపోతావు కూడా. మారుతూ ఉన్నావు, ఒకప్పుడు మాడిపోతావు. అంతేనా? మాడుతామా లేదా? ఆఖరికి తీసుకెళ్ళి అవతల పాడేస్తాడు, కట్టెలకి ఎక్కిస్తారు, అక్కడ ఎక్కించేస్తే మాడిపోవడమే, అంతే. శుభ్రంగా ఏం లేదు. బ్రతికున్నంతకాలం మారుతూ ఉన్నాం, ఆఖరికి మాడిపోయాం, అంతే. ఒక ఆయన అన్నారు భగవద్గీతలో, గతాసూన్ అగతాసూంశ్చ అంటే ఏమిటండి అని అడిగాడు. అంటే ఇంకొక ఆయన అన్నాడు, గతాసూన్ అంటే చనిపోయిన వాళ్ళు, అగతాసూంశ్చ అంటే బ్రతికున్న వాళ్ళు అని అర్థం. కాదు, నా డెఫినేషన్ ఏంటంటే, గతాసూన్ చనిపోయిన వాళ్ళు, గతించిన వాళ్ళు, అగతాసూంశ్చ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళం, అంతేగాని బ్రతికున్న వాళ్ళం అనొద్దు. మనకు కూడా టికెట్ అయిపోయింది, కానీ కన్ఫర్మేషన్ అవ్వాలి. వెయిటింగ్ లిస్ట్లోనో ఆర్ఏసీలోనో ఉన్నాం మనం. అవుతుంది, అది కారులో వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ అవ్వచ్చు, ఫ్లైట్ ఎక్కినప్పుడు కన్ఫర్మ్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి జారి పడ్డప్పుడు కన్ఫర్మ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇక్కడ పట్టేసి కన్ఫర్మ్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే కన్ఫర్మ్ అయిపోవచ్చు. కన్ఫర్మేషన్ అనేది రిజర్వేషన్ కౌంటర్ ఒకటి కాదండి, మొత్తం ఈ ప్రకృతే రిజర్వేషన్ కౌంటర్. ఇది ఏ స్పాట్లో అయినా రిజర్వేషన్ అయిపోతుంది. ఆన్లైన్ రిజర్వేషన్ ఇది ఆన్లైన్ రిజర్వేషన్, ఆన్లైన్ కాదు, లైఫ్ లైన్ రిజర్వేషన్. ఇది పక్కా ఎప్పుడైనా కన్ఫర్మ్ అయిపోతుంది కదా. భోజనం చేస్తూ చేస్తూ కన్ఫర్మ్ అయిపోతుంది టికెట్, అంతే, వెళ్ళిపోవడమే, చెప్పుకునేది ఉండదు. ఇప్పుడు అదే మనకు లోకల్గా మామూలుగా టికెట్ కన్ఫర్మ్ అయింది, ఫోన్ చేసి నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది, నేను రేపు బయలుదేరుతున్నాను అంటాడు. ఇక్కడ చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? కన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ఫర్మేషను కన్ఫర్మేషను ఒకటే మొత్తం అంతా. ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ వేరేగా ఇవ్వద్దు. కన్ఫర్మ్ అయిపోతేనే ఇన్ఫార్మ్ అయిపోయినట్టే, ఇంకా అదే పడిపోయాడు అంతే తెలిసిపోతుంది వాడికి. ఏమండి ఇప్పుడే మాట్లాడుతున్నాడు, అలా పడిపోయారేంటి అంటే వాడు ఇంకేం మాట్లాడు, అక్కడే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అంతే. కాబట్టి అంత పెరిషబుల్ వర్డ్స్ ఇవి. దిస్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ పెరిషబుల్, నిరంతరం మారిపోతూ ఉంది. మనం బతుకున్న వాళ్ళం అంటే కొద్దిగా భ్రమ ఏర్పడుతుంది, మనం ఇలానే బతుకుంటామేమో అని. కాబట్టి గతాసూన్ అంటే గడిచిపోయిన వాళ్ళు, అగతాసూంశ్చ గతించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అందుకనే చూడండి, ఈ కన్ఫర్మేషన్ కూడా ఎంత విచిత్రంగా ఉంటుందో. రైల్వే రిజర్వేషన్స్లో అయితే లైన్గా కన్ఫర్మ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు 100 టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయనుకోండి, ఒక 20 ఆర్ఏసీలు ఇచ్చారనుకోండి, ముందు ఈ ఆర్ఏసీలన్నీ కన్ఫర్మ్ అయ్యి తర్వాత వెయిటింగ్ లిస్టులు అంతా ఆర్ఏసీలు అయ్యి మళ్ళీ ఇది కూడా కన్ఫర్మ్ అయ్యి అలా అవుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదండి, లైన్ లేదు, ఒక లైన్ ఉండదు. 80 ఏళ్లవాడు ఇంట్లో ఉంటాడు, 8 ఏళ్లవాడు ఎగిరిపోతాడు. ఇదేమి లైన్గా కన్ఫర్మ్ అవ్వాలనుకోండి, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో బెంగ అందరికీ. ఇక్కడ ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎవరికి కన్ఫర్మ్ అవుతుందో తెలియదు, ఎలా కన్ఫర్మ్ అవుతుందో తెలియదు. కన్ఫర్మ్ అయిపోతుంది పక్కా. 8 ఏళ్ల వాడికి కన్ఫర్మ్ అవుతుంది, కడుపులో 8 నెలలు ఉంటాడు, కన్ఫర్మ్ అయిపోతుంది. బయటకు వచ్చేటప్పుడు ప్రాణం కోల్పోయి వస్తాడు, కేవలం ఒక పిండమే బయటకు వస్తుంది. ఏంటిది, ఏం జరుగుతుంది? అందుకనే ఈ లోకాన్ని చాలా అద్భుతంగా అర్థవంతంగా మన ముందు పెట్టారు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచిస్తే జీవితాన్ని కూడా మీరు ఒక్కసారి ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎన్ని గడిచిపోయాయి, మీ జీవితమే మీకు పెద్ద సినిమా. ఇంతకంటే మీరు 2.5 గంటలు వేరే ఏం వేసుకుని చూడక్కర్లేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, ఊహ కలిగినప్పటి నుంచి మీరు ఆడింది, ఎగిరింది, వేసింది, వేషం పాడింది, గెంతేసింది, ఆడుకుంది, పెరిగింది, చదువుకుంది,
వాళ్ళు మీరు ఉద్యోగంలో చేరింది, ఫస్ట్ జాబ్లో చేరిన తర్వాత పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉన్నారు, తర్వాత 20 ఏళ్ళకి ఏమైపోయారు, ఆ బ్రిలియన్స్ అంతా ఏమైంది? ఒక్కొక్కటి ఆలోచిస్తూ పోతే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి, 65 ఏళ్ళు వచ్చాయి, 70 వచ్చాయి, లేకపోతే 40 వచ్చాయి. ఆలోచించుకోండి ఒక్కసారి. మన గతాన్ని మనం తీసుకుంటే ఎంత గడిపేశామో మన జీవితాన్ని, ఇంకెంత ఉందో మన ముందున మనకు తెలియదు. గడిచిపోయిందైతే తెలుసు, ముందుండేది తెలియదు. అందుకనే పుట్టినరోజు అంటే నేను ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. పుట్టినరోజు అంటే గడిచిపోయిన దాని గురించి చేసుకుంటున్నాం మనం. గడవబోయే దాని గురించి అయితే ఎవరికి కన్ఫర్మ్ లేదేమో, ఈ సంవత్సరం అంతా ఉంటావా, నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజు దాకంటే అమ్మో అది చెప్పలేనండి అంటాడు. గడిచిపోయిందంతా మనం లెక్కెట్టుకొని చేసుకుంటున్నాం ఇప్పుడు పుట్టినరోజు అంటే. అంతే కదండి. పుట్టినరోజు ఎప్పుడు చేస్తారు? మొట్టమొదటి పుట్టినరోజు ఎప్పుడు చేస్తారు? మొదటి సంవత్సరం అయిన తర్వాత. 40వ పుట్టినరోజు అంటే ఏమని అర్థం? 40 ఏళ్ళు నిండితే పుట్టినరోజు చేస్తాం మనం. 41లోకి అడుగు పెట్టేటప్పుడు 40 ఏళ్ళు నిండితే చేస్తాం. కాబట్టి అయిపోయిన దాని గురించి పెద్ద పండగ చేసుకుంటున్నాం. ఎలాగో ఒక్కసారి పూర్తిగా అయిపోతే అందరూ పెద్ద పండగే చేసుకుంటారు, 10 రోజుల పండగ. వీడు బతికున్నప్పుడు ఒక రోజు పండగ చేసుకుంటాడు. వీడు అయిపోతే 10 రోజుల పండగ వాళ్ళు చేసుకుని ఆఖరి రోజు 2 పప్పులు 2 కూరలు పచ్చడి. పాప ఆయనకి ఇష్టం కందా పచ్చడి ఇష్టం, లేకపోతే ఆయనకి పనసపొట్టు కూర ఇష్టం, లేకపోతే ఆయనకి చింతకాయ పచ్చడి ఇష్టం. ఆయనకి ఇష్టం అని వీళ్ళు డిసైడ్ చేసుకుని మెనులు వీళ్ళు తింటారు. ఇష్టమైన వాడేమో పైన వెళ్ళి కూర్చుంటాడు. వాడు అనుకుంటాడు, అమ్మమ్మమ్మమ్మ ఏంటి నాకు ఇష్టం అని నాకేమి ఇవ్వట్లేదు, నన్ను పైకి పంపించేది వీళ్ళందరూ వండుకు తింటున్నారని. గతాసూన్ అగతాసూంశ్చ. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ చాలా ఎక్సలెంట్ యాంగిల్ చెప్పి ఏది శాశ్వతమో, ఏది నిరతిశయమైందో, ఏది దృఢమైందో దాన్ని పట్టుకోవాలి. అదేంటి? పురుషోత్తమ ప్రాప్తి తదేవ యోగ. పురుషోత్తముడు అంటే ఎవరు? పురుషానాం ఉత్తమ. ఆ సమాసం కాదు కావాలి. ఏమిటి కావాలనంటే పురుషశ్చ అసౌ ఉత్తమశ్చ పురుషోత్తమ. వాడొక్కడే పురుషుడు, వాడే పరమాత్మ, మిగతా అంతా ప్రకృతి. పురుషుడెవడు? పరమాత్ముడు ఒక్కడే, మిగతా అంతా ప్రకృతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంలో కూడా అంతా ప్రకృతే. కానీ నేను అని స్పందిస్తున్నాను కదా, వాడొక్కడే పరమాత్మ. ఎవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ 15వ అధ్యాయం నాకు ఎందుకు బాగా ఇష్టమనంటే ఇదంతా సైన్స్. ఇది కంప్లీట్ సైన్స్. ఇది ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. మొత్తం మనం చూస్తాం మనం. కాబట్టి అందరికీ చాలా అద్భుతమైనటువంటి కోణాలను ఇస్తుంది ఈ భగవద్గీత 15వ అధ్యాయం. కాబట్టి ఇదంతా వేరు చేసి విభజించి మనకు చూపిస్తుంది, అబ్బాయి శాశ్వతమైనటువంటిది పరమాత్మ. ఆ పరమాత్ముడే పురుషుడు. పురుష శబ్దానికి అర్థం ఏంటనంటే పురౌ ఉషతి వసతి ఇది పురుష. అంటే పురుష శబ్దానికి అర్థం పురౌ ఉషతి వసతి, పురంలో ఉండేవాడు పురుషుడు. పురం అంటే ఏంటి? పురం అంటే ఏంటి? సిటీ అని కదా పురం అంటే అర్థం. పురం అంటే సిటీ. అది ఏ సిటీలో ఉన్నాడు వీడు అని అంటే 9 గేటెడ్ సిటీ, అంటే 9 రంధ్రాల సిటీలో ఉన్నాడు వీడు. పురంలో 9 రంధ్రాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 కళ్ళు 2 రంధ్రాలు, ఇది 2 రంధ్రాలు 4, ఇది 2 రంధ్రాలు 6, ఇది ఒకటి 7. అన్ని 7 రంధ్రాలు ఇక్కడే పెట్టేశాడు. 7 కన్నాలు ఇక్కడే పొడిచేశాడు ఆయన. మొత్తం అన్ని చిల్లులు ఇక్కడే ఉన్నాయి. చూడండి, ఇక 2 మూత్ర ఇంద్రియం, మల ఇంద్రియం, అంటే గుదము ఉపస్థము అని అంటారు. ఇవి 2, మొత్తం 9 రంధ్రాలు. ఈ శరీరం మొత్తానికి ఎన్ని రంధ్రాలు? 9 రంధ్రాలు. అంటే ఆ 9 రంధ్రాల పురంలో ఉన్నాడు వాడు. ఎందుకున్నాడండి వాడు 9 రంధ్రాల పురంలో అంటే, ఎలాగైతే ఒక రాజుగారు కోటలో ఉంటాడు ఆయన కోటకి ఏంటంటే ఒక 6 గుమ్మాలో 8 గుమ్మాలో 9 గుమ్మాలో ఉంటాయి. ఒక్క గుమ్మమే ఉండదు రాజుకి. ఎందుకంటే ఏ సైన్యమైనా ఎప్పుడైనా శత్రువులు ముట్టడి చేస్తే ఏదో ఒక గుమ్మం గుండా వెళ్ళిపోవడానికి అన్ని గుమ్మాలు పెడతాడు అతను. అన్ని గుమ్మాల్లో రెడీగా ఉంటాయి రథాలు. రాజుగారు అనుకుంటారు ఈరోజు ఈ గుమ్మం గుండా వెళ్ళిపోదామని. గుర్తుపెట్టుకోండి, రాజు ఎప్పుడు చెప్పడు. ఈ గుమ్మం గుండా రాజుగారు వస్తారని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే శత్రువులు దాడి చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని అప్పుడు అక్కడ వస్తుంటాడని చెప్పి వెంటనే గుమ్మం మార్చేస్తారు, రథం మార్చేసి వెళ్ళిపోతాడనమాట. అలాగనే జీవుడు కూడా
ఏ రంధ్రంలో నుంచి వెళతాడో తెలియదు. అన్ని రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయి వాడు వెళ్ళే టైంకి. ఏ రంధ్రంగా అయినా వెళ్ళిపోవచ్చు. అందుకని ఇలా వెళ్ళిపోతాడు. సరే, ఇలా కళ్ళు తెరిచి ఉంటాడు, ఇందులో నుంచి వెళ్ళిపోవచ్చు, చెవిలో నుంచి వెళ్ళిపోవచ్చు, ముక్కుల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ ఇంద్రియం ద్వారా అయినా, ఏ రంధ్రం ద్వారా అయినా వాడు వెళ్ళిపోవచ్చు. నిష్క్రమణం అనేది 9 రంధ్రాల నుంచి ఏదో ఒక రంధ్రం నుండి వెళ్ళిపోవచ్చు. అందుకని వాడికి 9 రంధ్రాలు ఉన్నాయి దీనికి అద్భుతంగా. ఇంకోటి, ఒకసారి ధర్మరాజుని యక్షుడు ప్రశ్న వేస్తాడు, ఏమయ్యా చాలా బాగుంది, మీ తమ్ముళ్ళందరినీ నువ్వు బతికించుకోవాలనుకుంటున్నావు, వాళ్ళందరూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అతిక్రమించి నా నీళ్లు తాగాలని చూశారు, వాళ్ళందరినీ అలాగా మూర్చబెట్టాను, నువ్వు నీ తమ్ముళ్ళని బతికించుకోవాలనుకుంటే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, ఈ లోకంలో వింతైన విషయం ఏమిటి అని అడుగుతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని అడుగుతాడు. ధర్మరాజు నవ్వుకొని చెప్తాడు, అయ్యా యక్ష, ఏముంది వింత, ఒక చిలకని తీసుకొచ్చి జాగ్రత్తగా పట్టుకొచ్చి పంజరంలో పెట్టి ఆ పంజరానికి అన్నీ ఓపెన్ చేసి పెట్టామనుకో, చిలక ఉంటుందా? ఎగిరిపోతుంది. ఉండదు కదా. ఆ పంజరాన్ని అంతా ఓపెన్ చేసి పెట్టారనుకోండి, అన్ని తలుపులు తీసేసి దానికి ఏమి ఊసలు లేకుండా జస్ట్ అలా పెట్టారనుకోండి, ఎగిరిపోతుంది. కానీ ఇక్కడ కూడా ఆ చిలకని, ఈ పంజరానికి అన్ని ద్వారాలు తెరిచిపెట్టి ఈ చిలకని పెట్టారు. ఇది ఎగరదు, ఇది అంత త్వరగా ఎగరదు, కానీ ఎగిరిపోతుంది. అది ఆశ్చర్యం. ఎలా ఉందో దీంట్లో, ఎగరకుండా ఉంది కానీ ఎగిరిపోతుంది, అది ఆశ్చర్యం. ఎప్పుడు ఎగురుతుందో తెలియదు. అప్పుడు యక్షుడు చాలా ఆనందపడి, చాలా మంచి మాట చెప్పావయ్యా ధర్మరాజా, ఇంకో ప్రశ్న వేస్తాను, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో చెప్పు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ధర్మరాజు అంటాడు నవ్వుతూ, ఇంకేముంది, ఇది ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు అని మనిషి గుర్తించకపోవడమే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని. కానీ మనిషి ఏమనుకుంటాడు, ఎప్పటికీ ఉంటుంది చిలక అనుకుంటాడు. ఉండదండి, ఇది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. ఇది ఆ ఎగిరిపోయినప్పుడు ఇవేవి ఫంక్షన్ హాల్ కానీ లేకపోతే ఈ ఆస్తిపాస్తులు ఇవి ఏవి ఒక్కటి వస్తుందా? ఒక్క పూతికి పుల్ల ఏం రాదు. అందుకనే దాని మీదకి ఎక్కించేటప్పుడు ఏం చేస్తారండి, ఏదైనా బట్ట కప్పు ఉంటే దాన్ని కూడా లాగేస్తారు, అరిటాకు వేస్తారు పైన, అంతే. ఒట్టి శరీరమే పెడతారు, దాని మీద ఏం పెట్టరు. అక్కడ ఇన్ని తెలుసుండి కూడా మనిషి ఎందుకు ఇలా తాపత్రయపడిపోతుంటాడు? ఎందుకు ఇంత తాపత్రయం? అది కావాలి, ఇది కావాలి, ఇది సరిపోదు, అది సరిపోదు, ఏది కావాలో అర్థం కాకుండా ఎంత తాపత్రయం మనిషికి. ఇంకా అసలు దీనికి లిమిట్ అనేది లేదు. చూడండి, దేనికి లిమిట్ ఉందో లేదో తెలియదు, కానీ మనిషి యొక్క తాపత్రయానికి లిమిట్ ఉండట్లేదు. ఆలోచన, రాత్రి పడుకున్నా తాపత్రయం, లేచినా తాపత్రయం, ఇంకెందుకు బతకడం? అసలు బతుకే తాపత్రయం అయిపోతే, బతుకులో ఒకానొక అంశం తాపత్రయం అయితే బ్రతకొచ్చు, అసలు బతుకంతా తాపత్రయం అయిపోతే ఇంకేంటి ఆ బ్రతుకు? అందుకనే మనకు అర్థం కాకుండా బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కోణంతో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఆయన చెప్తూ, ఆ నేను అనేటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, ఈ శరీరం అంతా కూడా పడిపోయినా ఆ జీవం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎలా? ఏమండి, చనిపోయిన తర్వాత మనం ఉంటామండి అని ఒక ఆయన అడిగాడు. నువ్వు పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నావా లేవా? ఈ శరీరం రాకముందు తల్లి గర్భంలో నువ్వు ఉన్నావు, అందుకనే శరీరం నీకు ఏర్పడింది, అంతేనా కాదా? తల్లి గర్భంలో మనం ఉన్నాం కనుకనే మన చుట్టూతా ఒక పిండం ఏర్పడింది, దానికి కళ్ళు, కాళ్ళు, ముక్కు, చేతులన్నీ తయారయ్యాయి, ఒక శరీరం వచ్చింది. అసలు తల్లి గర్భంలో నేను చచ్చిపోయినాను అనుకోండి, నేను లేననుకోండి, ఎవడికి తయారవుతుంది ఈ శరీరం? కాబట్టి నేనున్నాను, నా చుట్టూతా నాకు శరీరం తయారైంది. ఇది తయారు చేసుకున్న శరీరమే, ఇది నేను తెచ్చుకున్నది కాదు, నేను తయారు చేసుకున్న శరీరం. తల్లి గర్భంలో నా ఉనికికి చుట్టూతా తయారైన శరీరం. ఆ శరీరం బయటకు వస్తుంది, కొంతకాలం ఉంటుంది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఒకరోజు పడిపోతుంది, కానీ నేను వెళ్ళిపోతాను, అంతే. బస్ పడేసి నేను వెళ్ళిపోతాను. ఒకప్పుడు లేదు, ఇంకొకప్పుడు ఇది ఉండదు. ఉన్నంత సమయంలోనే దీనికి కనిపిస్తూ ఉంటుంది, అంతే. కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని, ఆ సిద్ధాంతాన్ని చాలా అమోఘమైన కోణంతో పురుష అనే శబ్దంతో ప్రయోగం చేశారు. పురుషశ్చ అసౌ ఉత్తమశ్చ. అతను ఉత్తముడు అంటే ఏంటనంటే, ఉత్తముడు అంటే బెస్ట్ అని కాదు అర్థం అక్కడ. ఇంకా అతని కంటే గొప్పది ఏది లేదు, అతని కంటే అన్యమైనది ఇంకొకటి లేదు. ఆయనే నిధియు నిధానము. కీర్తన ఉంది కదా, అన్నమాచార్య కీర్తనలో ఒకటి, నీవే
నిధియు నిధానము. అంటే నిధి అంటే నేనేం కావాలనుకుంటున్నానో అది నువ్వే, నిధానము అని అంటే నేను ఏదైతే పొందాలనుకుంటున్నానో అది కూడా నువ్వే, నీవే నిధియు నిధానము అని ఒక కీర్తన ఉందన్నమాట అన్నమాచార్యుల వారిది. కాబట్టి ఇక్కడ కూడా ఆ పురుషోత్తమ ప్రాప్తి, ప్రాప్తి అని అంటే ఆ పురుషోత్తమ, ఆ పురుషుడు అనేటువంటి పరమాత్మ తత్వాన్ని పొందడం, అదే యోగం ఇక్కడ, అదే టాపిక్ ఇక్కడ. అందుకని అది ఎవరు పొందుతారు అని అంటే 14వ అధ్యాయంలో అర్జునుడి ప్రశ్న దీనికి ప్రారంభమవుతుంది 15వ అధ్యాయానికి. అందుకని ఏ అధ్యాయంతో చూసేయకూడదు, పూర్వాపర విచారణ ఉండాలి. ఆ పూర్వాపర విచారణలో ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, మనం వెంటనే మీకేం కావాలని అడగం, మీరెవరండి, మీరు ఫలానా మీ నాన్నగారు ఎవరండి అని పూర్వాపర విచారణ చేస్తాం. ఆహా మీరు ఎందుకు వచ్చారండి ఇప్పుడు అని అడుగుతాం. అంతేగాని రాగానే మీకేం కావాలి పట్టుకుపోండి, మనం ఏమైనా మిషనా, వాడేమైనా మిషనా కాదు కదా, మనం పూర్వాపర విచారణ చేస్తాం. అలాగని ఇక్కడ 15వ అధ్యాయానికి భూమిక 14వ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. అర్జునుడు అడుగుతాడు, కైర్లింగై స్త్రీర్గుణానేతాన్ అతీతో భవతి ప్రభు కిమాచారః కథం చైతాన్ స్త్రీగుణానతి వర్తతే. కైహి లింగైహి త్రిగుణానేతాన్ అతీతః భవతి ప్రభో. ఎవడయ్యా ఈ 3 గుణాల్ని దాటి అతీతుడవుతాడు? గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంలోనే తమోగుణం ఉంది, ఈ శరీరంలోనే రజోగుణం ఉంది, ఈ శరీరంలోనే సత్వగుణం ఉంది. కానీ 3 గుణాల్ని దాటినటువంటి వాడు పరమాత్మతత్వానికి చేరువవుతున్నాడు. 3 గుణాల్ని దాటాలి. సత్వగుణం గొప్పదే, కానీ సత్వగుణం కూడా దాటాలి మనం. ఎందుకని? అది కూడా గుణమే. గుర్తుపెట్టుకోండి, గుణమే. కాబట్టి గుణము యొక్క స్వభావం ఎంతో కొంత ఉంటుంది, బంధిస్తూ ఉంటుంది. సత్వగుణం కలిగిన వాడు ఇంకా భగవంతుని ఏదో పూజ చేసి జపం చేసి, ఒక ఆయన అన్నాడు, స్వామి నేను ఎవడిది రూపాయి తిననండి, నా రూపాయి ఎవడికి ఇవ్వనండి, నేను ఏ దేవుడికి మొక్కక్కర్లేదండి, ఎందుకంటే నాకు ఏ కోరికలు లేవండి, నేను ఏ దేవుడికి మొక్కనండి, నేను ఎవడి రూపాయి తిననండి, నాకు 1 రూపాయి అక్కర్లేదండి, నేను బయటికి వెళ్ళనండి, ఎవరిని నా ఇంట్లోకి రానివ్వనండి, నా బతుకేదో నేను బతుకుతానండి, నా చావేదో నేను చస్తానండి, నాకు ఎవరితోటి సంబంధం లేదు. మంచివాడే వీడి వల్ల లోకానికి హాని లేదు, ఉపయోగము లేదు, మంచివాడే. కానీ ఒక పశువు వీడు, ధార్మిక పశువు. ఏం చేస్తాం? ఇప్పుడు ఒక మేక ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? తింటుంది, ఎక్కడో ఆకులు అలమలు తినిపోతుంది. దానివల్ల ఎవరికన్నా లోపమా, ఏమన్నా బరువా, ఏమన్నా ఇబ్బందా? ఏమీ లేదు. ఓ జంతువు ఎంతో వీడు అంతే. కాబట్టి మానవ జన్మను పొంది ఓ జంతువులా బతుకుతానంటాడేంటి వీడు? నాకు ఎవడక్కర్లేదు, నేను ఎవడికి అక్కర్లేదు, నేను 1 రూపాయి తినను, నా రూపాయి ఎవడికి ఇవ్వను, నాకు దేవుణ్ణి పూజించక్కర్లేదు, నాకు ఏవీ లేవు, ఇలా అన్నీ పక్కన పాడేసి వీడు ఒంటిపిల్లి రాకాసిలా గదిలో అలా బంధించి ఏమన్నా సైకోనా వీడేమన్నా? చూడండి, ఇక్కడంతా మనం ఏదో ప్లాన్ చేసేస్తాం అంతా, అది ఇది అని. ఏదైనా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైం. ఏ సమయంలో ఏదైనా జరగచ్చు. గుర్తుపెట్టుకోండి. పెళ్ళయింది, మనం పేపర్లో వాటిలో చూస్తున్నాం, హనీమూన్కి వెళ్ళారు వాళ్ళు, యాక్సిడెంట్ అయిపోయింది ఫ్లైట్, అందులో భర్త చచ్చిపోయాడు, పెళ్ళాం వెనకాలకు వచ్చేసింది, భర్త చచ్చిపోయి ఇంటికి వచ్చింది. పెళ్ళయి 2వ రోజు వెళ్ళారు, హనీమూన్కి వెళ్ళారు. ఎవరన్నా ఊహించగలరా? నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇంట్లో ఏమో నాన్నగారు ఉన్నారు, అమ్మగారు ఉంది, మామ ఉంది, తాత ఉన్నారు, అందరు ఉన్నారు, వీడొక్కడే ఎందుకు పోవాలి? దట్స్ ఇట్. కాలం మన చేతిలో లేదు. ఈ లోకాన్ని అనుక్షణం మింగుతూ ఉంది కాలం. ఆ కాలం ఎటువైపు నుంచి వచ్చి ఈ లోకంలో ఉండేదాన్ని ఎలా మింగుతుందో చెప్పలేం. గుర్తుపెట్టుకోండి, ఎలాగేంటిది అసలు. కాబట్టి అందుకనే ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ని మన ముందు పెట్టారు. పురుషశ్చ అసౌ ఉత్తమశ్చ పురుషోత్తమః తస్య ప్రాప్తి ఏవ యోగః పురుషోత్తమ ప్రాప్తి యోగః. అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఆ పరమాత్ముని పొందడమే ఇక్కడ టాపిక్. అసలు మనందరి కర్తవ్యం అదే, దాన్ని పొందడమే. ఎందుకని ఇందులో అంటాడు, ఎందుకు దాన్ని పొందాలి? యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంక నువ్వు రావడం పోవడం, ఈ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఈ బిజినెస్ అంతా బంద్ అయిపోతుంది. ఇంకా ఈ ఖేల్ కథం, దుకాన్ బంద్, బస్ అంతే. ఇంకంతా ఆపేయచ్చు. ఇంకా ఈ నాటకాలు పూటకాలు ఇవన్నీ ఆపేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగానికి అర్జునుడు అడుగుతాడు, కైహి లింగైహి త్రిగుణానేతాన్ అతీతః భవతి ప్రభో. ఎవడయ్యా ఈ 3 గుణాల్ని దాటి
కిమాచారః కథం చైతాన్ స్త్రీగుణానతి వర్తతే. దేన్ని ఆశ్రయిస్తే ఈ 3 గుణాలు కూడా దాటి నిన్ను చేరుకుంటామో అది నాకు చెప్పు అని అంటే శ్రీకృష్ణుడు అంటాడు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఆయన అంటారు, శాశ్వతస్య చ ధర్మస్య శాశ్వతస్య చ సుఖస్య శాశ్వతస్య శాంతి, అంటే శాశ్వతమైన ధర్మము, శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన శాంతిని అందించేటువంటి ఆ స్థితిని నీకు బోధిస్తాను అంటూ 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని. అదే ఇక్కడ మనం టాపిక్గా పెట్టుకున్నాం. అదే మన యొక్క ఇప్పుడు సంగతి. ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అసలు ఎక్సలెంట్ కల్పనతో ప్రారంభమవుతుంది. చాలా అద్భుతమైన వ్యాఖ్యానంతో ఉపమానంతో ప్రారంభం చేస్తారు ఆయన. ఊర్ధ్వమూలం అథ శాఖ అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అంటే ఇదంతా ఉపనిషత్తుల యొక్క సారం కదా, అందుకని కఠోపనిషత్తులో కూడా ఉంటుంది ఈ మంత్రం. ఊర్ధ్వమూలమవాక్ శాఖః ఏషోశ్వత్థః సనాతనః. కఠోపనిషత్తులో యముడు కూడా అంటాడు నచికేతుడితోటి. కాబట్టి దాన్నే ఇక్కడ మనకు భగవద్గీతలో 15వ అధ్యాయం ద్వారా చాలా అత్యద్భుతంగా తీసుకొచ్చి వ్యాఖ్యానం చేస్తారు. ఈ 15వ అధ్యాయాన్ని, దీనికి పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం.